ఈ వీడియో క్లిక్ చేసినందుకు థ్యాంక్స్. మీరిక్కడున్నారంటే మీకు కేవలం వినడం కాదు, అర్థం చేసుకోవాలనే ఆసక్తి ఉంది అన్నమాట. ఒక చిన్న విషయం ముందే చెప్పాలి. ఈ వీడియోలో మనం ఎవ్వరిని తప్పుబట్టడం కోసం కాదు, ఎవరి విశ్వాసాన్ని బాధపెట్టడం కోసం కూడా కాదు. మనం అందరం నేర్చుకునే ప్రయాణంలో ఉన్నవాళ్లమే. మేము మీ నుంచి కూడా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాం. ఆగండి, ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడబోయే ప్రశ్న నిజంగా చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మొదలు పెడదాం. ఒక చర్చ్లోకి అడుగుపెట్టామనుకోండి, అక్కడంతా పిన్ డ్రాప్ సైలెన్స్. అందరూ తలలు వంచి ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటున్నారు. సరే, ఇప్పుడు ఇంకో చర్చ్కి వెళ్దాం. అక్కడ చూస్తే డ్రమ్స్, గిటార్ సౌండ్స్, జనం చప్పట్లు కొడుతూ ఆనందంతో కేకలు వేస్తున్నారు. ఈ రెండు చోట్ల జరిగేది ఆరాధనేనా? అంటే క్రైస్తవ ఆరాధనకు ఏదైనా ఒక సరైన పద్ధతి అంటూ ఉందా లేదా? రండి, ఈ వైవిధ్యం వెనక ఉన్న అసలు సంగతేంటో కొంచెం లోతుగా చూద్దాం. కొంతమందికి దేవుని సన్నిధి అంటే ఎంతో పవిత్రంగా, ప్రశాంతంగా, పూర్తి గౌరవంతో ఉండాలి. అదే మరికొందరైతే దేవుణ్ణి స్తుతించేటప్పుడు వాళ్ల ఆనందాన్ని, ఉత్సాహాన్ని దాచుకోలేరు. దాన్ని స్వేచ్ఛగా బయటపెట్టాలి అనుకుంటారు. ఈ రెండు ఆలోచనా విధానాల మధ్య ఉన్న తేడా ఏంటి? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. దీని గురించే మనమీరోజు మాట్లాడుకోబోతున్నాం. అవును, ఇదానే అసలు పాయింట్. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఎంతో గంభీరంగా కొన్ని నియమాల ప్రకారం జరగాలా, లేకపోతే మన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే ఒక వేదికగా ఉండాలా? ఈ కీలకమైన ప్రశ్నతోనే మన విశ్లేషణ మొదలు పెడదాం. చూసారుగా, ఒక పక్క చూస్తేనేమో ఆనందంతో కేకలు, చప్పట్లు, డాన్స్లు, ఇంకో పక్క చూస్తే పూర్తి నిశ్శబ్దంలో ధ్యానం, భక్తితో మోకాళ్లమీద ఉండటం. అసలివి రెండూ ఒకే ఆరాధనలో భాగాలంటారా? ఈ తేడాలని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆరాధన అనే మాటకు అసలైన అర్థమేంటో తెలుసుకోవాలి. అయితే ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే మనం వెయ్యాల్సిన మొదటి అడుగు ఆరాధన అనే పదానికి ఉన్న అసలు నిర్వచనాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడమే. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఆరాధన అంటే కేవలం కొన్ని పాటలు పాడటం, ప్రార్థనలు చేయటం మాత్రమే కాదు. దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన విలువ ఏంటో మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మన పూర్తి అస్తిత్వంతో చూపించడమన్నమాట. మన ఆత్మ, ప్రాణం, శరీరంతో దేవుని వైపు మనస్సు పెట్టడమే నిజమైన ఆరాధన. సరే, ఇప్పుడు నిజమైన ఆరాధనను ఎలా విశ్లేషించాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికి ఒక బలమైన పునాదిలాంటి సూత్రాన్ని చూద్దాం. బైబిల్లో యోహాను సువార్తలో ఉన్న ఈ వాక్యం నిజమైన ఆరాధనకు రెండు పిల్లర్స్ లాంటిది అని చెబుతోంది. అవేంటి? ఒకటి ఆత్మతో ఆరాధించడం, రెండు సత్యముతో ఆరాధించడం. ఇప్పుడు ఈ రెండింటి అర్థమేంటో కాస్త వివరంగా చూద్దాం. చూడండి, నిజమైన ఆరాధన అంటే ఈ రెండూ కలిస్తేనే. ఆత్మతో ఆరాధించడం అంటే అది మన హృదయం నుండి రావాలి. మన ఎమోషన్స్, మన ప్యాషన్, మన పూర్తి అంకిత భావం అందులో కనిపించాలి. కేవలం పెదవులతో పలికేది కాదు. ఇక సత్యముతో ఆరాధించడమంటే మన ఆరాధన బైబిల్ మీద ఆధారపడి ఉండాలి. దేవుడు ఎలాంటివాడు అనే సరైన జ్ఞానం, సరైన అవగాహనతో ఆరాధించాలి. సరే, ఈ ఆత్మ మరియు సత్యం అనే సూత్రం వినడానికి బాగానే ఉంది. కానీ దీన్ని మన ఆరాధనా పద్ధతులకు, మన అనుభవాలకు ఎలా అప్లై చేయాలి? ఇప్పుడు అది పరిశీలిద్దాం. బైబిల్లోనే చూసుకుంటే ఉత్సాహభరితమైన ఆరాధనకు చాలా ఆధారాలు కనిపిస్తాయి. కీర్తనల గ్రంథమైతే ఏకంగా ఉత్సాహధ్వని చెయ్యమని, చప్పట్లు కొట్టమని, ఆనందంగా పాటలు పాడమని ప్రోత్సహిస్తుంది. ఆఖరికి ఇజ్రాయేలుకే రాజైన దావీదు కూడా దేవుని ముందు తన సంతోషాన్ని ఆపుకోలేక డాన్స్ చేశాడని మనం చదువుతాం. ఇదంతా ఆత్మతో ఆరాధించడంలో ఒక భాగం. అయితే ఎప్పుడూ ఇలా ఉత్సాహంగా ఉండటమే కరెక్టా? ఇక్కడే ఒక చిన్న సంఘటన ఉంది. ఒక పాస్టర్ పాపం ఎంత భయంకరమైనదో చాలా సీరియస్గా ప్రసంగిస్తున్నారు. అప్పుడు సభలో ఉన్న కొందరు హల్లెలూయా, ఆమెన్ అని ఉత్సాహంగా అరవడం మొదలుపెట్టారు. వెంటనే ఆయన ప్రసంగం ఆపి, సోదరులారా, ఇది కేకలు వేయాల్సిన సమయం కాదు,
మన పాపాలను తలుచుకుని పశ్చాత్తాపంతో ఏడవాల్సిన సమయం అని గట్టిగా చెప్పారట. అంటే సందర్భం అనేది ఎంత ముఖ్యమో మనకిక్కడ అర్థమవుతోంది. మరి మన ఆరాధన తీరు సరైనదేనా కాదా అని ఎలా తెలుసుకోవాలి? దీనికొక సింపుల్ చెక్లిస్ట్ ఉంది. మనల్ని మనం 3 ప్రశ్నలు వేసుకోవాలి. 1, నేను చేసే పని వల్ల ఇతరుల ఆరాధనకు హెల్ప్ అవుతుందా లేక డిస్టర్బెన్స్ అవుతుందా? 2, నేను స్పందిస్తున్న తీరు ఈ సమయానికి, ఈ సందర్భానికి సెట్ అవుతుందా? ఇక 3ది అన్నిటికంటే ముఖ్యమైనది, నా మోటివేషన్ ఏంటి? నేను చేసేది నిజంగా దేవునిపై ప్రేమతో మనస్సు లోతుల్లోంచి వస్తున్నదేనా? ఉదాహరణకి డాన్స్నే తీసుకుందాం. ఆరాధనలో దీనికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు ఆ ఆనందంలో మిరియాము నాయకత్వంలో ఇశ్రాయేలీలు అందరూ నాట్యం చేశారు. దావీదు మహారాజు దేవుని మందసం ముందు నాట్యం చేశాడు. ఇక ఈ రోజుల్లో అయితే బ్యాలే నుండి జెండాలతో చేసే ఆరాధన వరకు ఎన్నో కొత్త రూపాలు మనం చూస్తున్నాం. సరే, ఇప్పటివరకు ఏం చేయాలో చూశాం కదా. ఇప్పుడు ఆరాధనకు ఏవి అడ్డుపడతాయి, ఏవి అస్సలు ఆమోదయోగ్యం కాని రూపాలుగా పరిగణించబడతాయో చూద్దాం. నిజమైన ఆరాధనకు 2 రకాల అడ్డంకులు ఉంటాయట. మొదటివి ఆటంకాలు, అంటే మనల్ని డిస్ట్రాక్ట్ చేసేవి. అలసట, పరధ్యానం, ఇతరుల మీద విమర్శనా దృక్పథం లాంటివి. ఇక రెండవి పోటీ, అంటే దేవుని స్థానాన్ని తీసుకోవడానికి ప్రయత్నించేవి. ఉదాహరణకు డబ్బు, కుటుంబం లేదా మన విజయాలు దేవునికంటే ముఖ్యమైపోయినప్పుడు అవి విగ్రహాలుగా మారిపోతాయి. దేవునికే అస్సలు నచ్చనే 5 రకాల ఆరాధనలు ఇవి. 1, ఉదాసీన ఆరాధన, ఏ ఫీలింగ్ లేకుండా కేవలం అలవాటుగా చేసేది. 2, అధమ ఆరాధన, దేవునికి మన బెస్ట్ ఇవ్వకపోవడం. 3, అనుచిత ఆరాధన, దేవుని వాక్యాన్ని పక్కనపెట్టి మనుషులు పెట్టిన సంప్రదాయాలను ఫాలో అవడం. 4, అజ్ఞాన ఆరాధన, అస్సలు మనం ఆరాధించే దేవుడెవరో సరైన అవగాహన లేకుండా పూజించడం. ఇక చివరిది విగ్రహారాధన. కొన్ని క్రైస్తవ గ్రూప్స్ అయితే ఇంకా కఠినమైన రూల్ పాటిస్తాయి. దాన్ని నియంత్రణ సూత్రం అంటారు. దీని ప్రకారం బైబిల్ ఏమి చేయమని చెప్పిందో అది మాత్రమే ఆరాధనలో చేయాలి. బైబిల్ ఒక విషయం గురించి చెప్పలేదంటే దాన్ని చేయకూడదు. చూశారా, ఆరాధన హద్దుల విషయంలో ఎంత భిన్నమైన ఆలోచనలున్నాయో. కాబట్టి ఇప్పటిదాకా మనం చూసిన సమాచారాన్నంతా ఒక్కచోటికి చేర్చి అసలు మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయమేంటో చూద్దాం. ఫైనల్గా అసలు పాయింట్ ఇదే. మనం చర్చిల్లో చూసే ఈ రకరకాల ఆరాధన పద్ధతులు అవి యాదృచ్ఛికంగా పుట్టినవి కావు. చాలా ప్రశాంతంగా ఉండే చర్చైనా, ఎంతో ఉత్సాహంగా ఉండే చర్చైనా, రెండూ కూడా ఆ ఆత్మ మరియు సత్యం అనే 2 ముఖ్యమైన విషయాలను సరిగ్గా బ్యాలెన్స్ చేయడానికి చేసే నిజాయితీ ప్రయత్నాలే. చివరికి మనం బయటకు ఎలా ఆరాధిస్తున్నాం అనేదానికంటే మనస్సులో ఏముంది అనేదే చాలా ముఖ్యం. యెషయా గ్రంథంలోని ఈ మాటలు సరిగ్గా అదే చెబుతున్నాయి. పెదవులతో ఘనపరిచి హృదయాన్ని దూరంగా ఉంచితే లాభం లేదు. మన హృదయం దేవునికి ఎంత దగ్గరగా ఉందనేదే అసలైన కొలమానం. కాబట్టి నెక్స్ట్ టైం ఆరాధనా శైలి గురించి ఆలోచించినప్పుడు ఇది సరైనదా, అది తప్పా అని జడ్జ్ చేయకుండా ఈ ప్రశ్న వేసుకోవడం మంచిది. మన స్పందన మనకు, ఆ సమయానికి, మన చుట్టూ ఉన్నవారికి తగినదిగా ఉందా? ఈ 3 ప్రశ్నల సమాధానంలోనే నిజమైన ఆరాధన యొక్క సారాంశం దాగి ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందనిపిస్తే, ఇంకెవరికైనా హెల్ప్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. మేము దేవునికై చేస్తున్న ఈ పనిలో మీరు కూడా భాగస్వాములు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరు. మీకు ఇంకే ప్రశ్నలున్నా కామెంట్లో వదిలేయండి. మీ ప్రశ్నే వచ్చే వీడియో కావచ్చు. మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.